మీరు మీ గెస్ట్ని ఫోన్లో ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు 4 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్ యొక్క ఫ్యామిలీ, అతని యొక్క బిజినెస్ లేక జాబ్, అతని బిజినెస్ ఎలా ఉంది లేదా జాబ్ ఎలా ఉంది, మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, ఈ 4 థింగ్స్ జస్ట్ 2 to 3 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. చాలా క్రిస్పీగా, షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడాలి. రమేష్, డాడీ మమ్మీ ఎలా ఉన్నారా? చెల్లి ఎలా ఉంది? అవును, ఆ మధ్యలో మనం కలిసినప్పుడు చెల్లికి ఏవో పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేయాలి అనుకుంటున్నారా ఇంట్లో అన్నావు కదా, పెళ్లి చేశారా చెల్లికి? సో ఆ విషయాలు మీకు తెలిస్తే మాట్లాడండి. లేదంటే మీ ఫ్రెండ్ యొక్క కామన్ విషయాలు కానీ, మీ పాత ఫ్రెండ్స్ ఎక్కడెక్కడున్నారో వాళ్ళ విషయాలు కానీ మాట్లాడండి. అంటే ఏదో ఒక విషయాన్ని మాట్లాడి మన సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి ఈ ఫ్యామిలీ టాపిక్ మనం మాట్లాడతాం అన్నమాట. సో తర్వాత మీ ఫ్రెండ్ ఆన్సర్ చెప్తాడు, దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చెప్తూ ఏది మాట్లాడినా లెంతీ అవ్వకుండా చూడండి, క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోండి. నెంబర్ 2, అతను చేస్తున్న బిజినెస్ లేదంటే జాబ్, దాని గురించి మాట్లాడుతూ రమేష్, నీ జాబ్ ఎలా ఉందిరా? పర్ మంత్ 30 to 40 వస్తున్నాయా? సాటిస్ఫైగా ఉన్నావా నీ జాబ్ పట్ల? ఈ రోజులలో పర్ మంత్ జాబ్లో 50K వచ్చే సీన్ లేదు, బిజినెస్లో పర్ మంత్ 1 lakh వచ్చే సినిమా అంతకంటే లేదు. బట్ అతని గురించి ఓపెన్ అవ్వాలంటే మనం ఇలా అడగక తప్పదు. దానికి అతను లేదురా, ఆ బాస్ గారితో పడలేకపోతున్నా, ఎంతరా సాలరీ? 22-25,000 వస్తుందిరా, అది అసలు ఈ సిటీలో సరిపోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదురా అంటూ 95% పీపుల్ అంటారు. ఒకవేళ కనుక నీ ఫ్రెండ్ లేదంటే నీకు ఎవరైతే హాట్ పీపుల్లో ఉన్న గెస్ట్ ఇలా అనగానే మీరు అవునా, ఎగ్జాక్ట్లీ రా రమేష్, నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో 1 month బ్యాక్ సేమ్ నా పరిస్థితి అంతేరా, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ ఇచ్చిన ఆపర్చునిటీతో చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా పీస్ఫుల్గా ఉన్నాను, ఏ టార్గెట్ లేదు, ఏ బాస్ గార్డ్ గొడవ లేదురా, చాలా హ్యాపీగా ఉన్నాను అని మీ గురించి చెప్పాలి. సో ఇలా చెప్పడం వల్ల అతను ఖచ్చితంగా అడుగుతాడు ఏంటిది అని. నువ్వు ఇలా చెప్పగానే మనిషి అనేవాడు ఎవడైనా కూడా సైలెంట్గా ఊరుకుంటాడా? అవునా, ఏంట్రా నువ్వు చేసే పని, ఏంటా బిజినెస్ అంటూ అవతల వ్యక్తి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు, అంతే కదా. నెంబర్ 3 and 4, నువ్వు చెప్పాలనుకున్న జాబ్ అండ్ బిజినెస్ విషయాలు, అండ్ ఫైనలీ నువ్వు ఇవ్వాలనుకున్న మెసేజ్. సో ఎప్పుడైతే రమేష్ మిమ్మల్ని ఏంటి ఆ విషయం, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని అడగగానే, సో రమేష్ నీకు తెలుసు కదరా నేను జాబ్ చేసేవాడిని 1 month బ్యాక్ అని. అవును, సో నా బాస్ గాడు చండ శాసనట్రా, వాడిచ్చే 20,000కి 13 గంటలు పని చేయించేవాడు. అసలు ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి నా జుట్టంతా రాలిపోయింది. ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ దేవుళ్ళ వచ్చాడరా, వచ్చి నాకు ఈ ఆపర్చునిటీ చెప్పాడు. నాకు 10 సార్లు చాలాసార్లు ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్నాను. నౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీరా ఈ బిజినెస్తో. నాకు అప్పుడే నువ్వు టక్కన గుర్తుకొచ్చావు, నీకు ఈ విషయం చెప్పాలనిపించింది, అందుకోసమే కాల్ చేశాను. రమేష్, ఈ విషయం కనుక నీకు నచ్చితే మన లైఫే చేంజ్ అవుతుందిరా. నాకు చాలామంది ఉన్నారు, కాకపోతే మెయిన్గా నిన్ను అనుకున్నాను, నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ కనుక నచ్చితే ఫస్ట్ అయితే సబ్జెక్ట్ విను, నీకు నచ్చితే కనుక మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇలా నువ్వు ఎంతో ఉత్సాహంతో, క్యూరియాసిటీతో నువ్వు చెప్పడం వల్ల నీ ఫ్రెండ్లో క్యూరియాసిటీ పెరిగి హీ విల్ బి రెడీ టు లిజన్ యువర్ బిజినెస్ ఆపర్చునిటీ. టిప్ నెంబర్ 3, ఇన్వైట్ యువర్ గెస్ట్ బిలో 48 hours బిఫోర్ యువర్ బిజినెస్ మీట్. మీరు ఎవరినైతే మీ బిజినెస్ ప్లాన్ వినడానికి మీ గెస్ట్ని ఇన్వైట్ చేశారో వారిని 48 గంటల లోపే మీరు వాళ్ళని గుర్తు చేసి ఇన్వైట్ చేయాలి. ఒకవేళ మీ ఇన్విటేషన్ 1 week ముందే ఇచ్చినా 48 hours ముందు కనుక గుర్తు చేయగలిగితే అతని వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా పెండింగ్లో పెట్టేసుకుంటాడు, బ్లాక్ చేసుకుంటాడు, మీకోసం వెయిట్ చేస్తుంటాడు, లేదా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 48 గంటల లోపు లేదా 24 గంటల లోపు అతనికి గుర్తు చేస్తూ ఉండండి. ఒకసారి ఫోన్ చేసిన వారికి మరొకసారి అతనికి మళ్ళీ రిపీట్గా కాల్ చేయాలంటే మనలో చాలామంది మొహమాట పడుతుంటాం. ఒకసారి ఫోన్ చేశాను కదా, మరొకసారి ఫోన్ చేసి అతను ఏమనుకుంటాడో అని మనమే అనుకొని మన మొహమాటంతో అతనికి ఫోన్ చేయకుండా ఉంటే కనుక మనమే చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇందులో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే వదిలిపెట్టాల్సింది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? మొహమాటం. నా మొహమాట నేను వదిలిపెట్టలేను, నేను చిన్నప్పటి నుంచి అంతే అని అంటే మీరు వదిలిపెట్టాల్సింది బిజినెస్ని, గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 4, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు దేన్నైనా ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా ఆశిస్తే ఏదో ఒక రోజు అతనితో మీరు శాసించబడతారు, జాగ్రత్త. చాలామంది ఇన్వైట్ చేస్తున్నప్పుడు బెగ్గింగ్ వాయిస్లో ఇన్వైట్ చేస్తుంటారు. సార్ 15th మీ టైం కావాలి సార్,
మా అప్లైనర్ వస్తున్నారు సార్, ఒక్కసారి వినండి సార్, విని మీరు ఏదంటే అది మీరు డిసైడ్ చేసుకోండి సార్, ఒక్కసారి తమ మీటింగ్కి రండి సార్, ఇలా ఒక బెగ్గింగ్ వాయిస్లో ఇన్వైట్ చేస్తుంటారు. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎప్పటికీ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? నువ్వు నీ గెస్ట్కి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నావు. అతను కనుక నీ ట్రైనింగ్ విని ఆయన మీటింగ్స్కి వచ్చి ఆయన ఇష్టపడుతూ కష్టపడితే అతని జీవిత గమ్యమే మారిపోతుంది. అలాంటి ఆపర్చునిటీ నువ్వు ఇచ్చావు. అలాంటప్పుడు ఎందుకు బెగ్గింగ్ చేయాలి? సో మన బిజినెస్ బెగ్గింగ్ బిజినెస్ కాదు మిత్రమా, కమాండ్ అండ్ డిమాండ్ బిజినెస్. సో నెవర్ ఎవర్ బెగ్ హిమ్ టు కమ్ అండ్ లిసన్ యువర్ బిజినెస్ ప్లాన్. యూ షుడ్ ఆల్వేస్ కీప్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంకుల్ లేదా రమేష్ లేదా సార్, ఒక్కసారి ఆన్ 15th రండి, ఒక గ్రేట్ అప్లైనర్ వస్తున్నారు, మీరు ఒకసారి సబ్జెక్టు వినండి, నచ్చితే మాతో ప్రొసీడ్ అవ్వండి, లేదంటే మరెప్పుడు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయం అంటూ ఒకంత కాన్ఫిడెంట్తో ఒకంత కమాండ్ డిమాండ్ వాడుతూ అతన్ని ఇన్వైట్ చేయండి. మీ వాయిస్లో ఉన్న ఎనర్జీ, ఆ ఎంతూజియాజం చూసి అతను తప్పకుండా వచ్చి తీరుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అతను రావాలని ఆశించి అతన్ని ఇన్వైట్ చేయకండి. ఒకవేళ రాకపోతే మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది.